బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక పిలుపునైతే ఇచ్చారు. ఎస్, అయితే ఈ పిలుపు యుద్ధం గురించో లేదా మరొక దేని గురించో కాదు. ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బోర్డర్ లో సైనికులు ఎలా కష్టపడుతున్నారో లోపల క్షేమంగా ఉన్న 140 కోట్ల ప్రజలు కూడా కష్టపడాలి. నిజంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ నిజంగా సక్సెస్ అయ్యేది ఎప్పుడంటే విదేశీ ఉత్పత్తుల్ని ఇక్కడ ఆపడం ద్వారానే నిజమైన సక్సెస్ అవుతున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసే ఎటువంటి పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయో, ట్రంప్ ఎటువంటి డ్రామాలు గేమ్లు ఆడిండో మనం చూసాం. ఒక యాపిల్ సంస్థ ఇక్కడ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి వస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఒక చైనాకి సంబంధించిన వస్తువులు భారతదేశంలో విపరీతంగా చెల్లుబాటు అవుతాయి. ముఖ్యంగా దుకాణదారులు ఎక్కువగా ఈ చైనా సంబంధించిన వస్తువులు ఎక్కువ కూడా అమ్ముతా ఉంటారు. అండ్ మోదీ గారు ముఖ్యంగా మాట్లాడుతూ మన సాంప్రదాయ వస్తువులను కూడా విదేశాల నుంచే మనం తెచ్చుకుంటున్నాం, ఇది మన దౌర్భాగ్యం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా హిందూ పండుగలు కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, లేదా బక్రీద్ కావచ్చు, ఇట్లాంటి వేడుకలకి ఆయా వస్తువులు ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముతున్నారు అనేది కూడా మోడీ గారు స్పష్టంగా ప్రజలకి తెలియజేశారు. అంటే కంప్లీట్ గా ఆయన చెప్పింది ఏంటంటే విదేశీ వస్తువుల్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా చలామణి అవ్వకుండా మనం చూడాలి. చేనేత కార్మికులకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ద్వారా ఇంకా డెవలప్ అవ్వాలి. కళాకారులకి ఇంకా మంచి సహకారం అందిస్తే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, మంచి మంచి వస్తువుల్ని వాళ్ళు తయారు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే విదేశీ ఉత్పత్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే. ఎస్, రైట్, ఇది నిజమే. ఎందుకంటే మనం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే వినాయక చవితి ఆ విగ్రహాలు కూడా విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా? చిన్న చిన్న విగ్రహాలను కూడా విదేశాల నుంచి అక్కడ ఉత్పత్తి అయిన తర్వాత అవి తీసుకొచ్చి అక్కడ విక్రయించి ఇక్కడ అమ్ముతున్నారు. కాబట్టి అలాంటి చిన్న చిన్నవి కావచ్చు, ఏవైనా కావచ్చు, అలాంటి వస్తువులన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే మనమే తయారు చేసుకుంటే, మనమే ఉత్పత్తిని చేసుకుంటే, మన ఉత్పత్తిని పెంచుకుంటే మన దేశం ఖచ్చితంగా ఆర్థికంగా చాలా చాలా బలపడుతుంది. కాబట్టి మోదీ గారు దీనికి పిలుపునిచ్చారంటూ కూడా ఈరోజు ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించండి. దుకాణదారులు విదేశీ వస్తువులను అమ్మబోమని ప్రతిన పునాలి. చిన్న కళ్ళున్న గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండి వస్తున్నాయి. ఈ మాటలు ఎవరో సాధారణ పౌరుడివి కావు, స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినవి. దేశభక్తి, స్వదేశీ నినాదం ఈ రోజులో కేవలం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల బాధ్యత మాత్రమే కాదని 140 కోట్ల మంది భారత ప్రజలందరి సమిష్ట బాధ్యత ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనికులకి మాత్రమే పరిమితం కాదని, భారతదేశాన్ని రక్షించాలంటే, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, స్థానిక పరిశ్రమలకు ఊతం ఇవ్వడంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమో ప్రధాని తన మాటల ద్వారా స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై మన ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ద్వారా మన దేశంలోనే ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చు. మన స్థానిక కళాకారులకు, చేనేత వృత్తులకు, చేతి వృత్తులకు, చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి జీవితాలకు మెరుగుపరవచ్చు. గణేష్ విగ్రహాల ప్రస్తావన ఇక్కడ చాలా ఆసక్తికరమైనది. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన విగ్రహాలు కూడా విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఇది ఎంతగానో తెలియజేస్తుంది. పండుగ వేళ మన సంస్కృతిలో భాగమైన వస్తువులైనా సరే అవి విదేశాల నుంచి రావడాన్ని నివారించాలని ప్రధాని పరోక్షంగా సూచిస్తున్నారు. ప్రతి దుకాణదారుడు విదేశీ వస్తువులను విక్రయించబోమని ప్రతిన తీసుకోవాలని ప్రధాని చేసిన విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమానికి వ్యాపార వర్గాలు మద్దతు ఎంతో అవసరమో తెలియజేస్తుంది. వినియోగదారులకు స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడంలో, వాటి నాణ్యతను ప్రజలకు తెలియచేయడంలో దుకాణదారులు పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. మొత్తం మీద ప్రధాని మోడీ గారి బహిరంగ పిలుపు స్వదేశీ ఉద్యమానికి కొత్త ఊపిరి పోయాలని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం మాటలతో కాకుండా చేతలతో ఈ పిలుపును నిజం చెప్తూనే ఆపరేషన్ సింధూర్ నిజమైన విజయాన్ని సాధిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశాన్ని మరింత బలంగా మార్చడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి ఆయన కోరారు. సో గైస్, చూసారు కదా, మరి నరేంద్ర మోడీ గారు చెప్పింది, ఆయన అనుకున్నది, ఆయన ఇచ్చిన పిలుపు అవుతుందా?
నిజంగా మనం విదేశీ వస్తువులపైన ఆధారపడకుండా మనం జీవించగలమా? మీరేమంటారు? ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్‌లో తెలియపరచండి. అలాగే మరీ ముఖ్యంగా నిజానికి మనం ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకునే మన సంస్కృతి పండుగలు, వినాయక చవితి గాని, ఇతర పండుగలు గాని, వాటికి కూడా విదేశాల నుంచి ఇలాంటి వస్తువులు వస్తున్నాయంటే ఇది చాలా చాలా బాధాకరం అనే చెప్పాలి. ఎందుకంటే మనమే ఉత్పత్తి చేసుకోవాలి. మనం మన పరిశ్రమలను ఇంకా పెంచుకోవాలి. మన దేశాన్ని ఒక మంచి అభివృద్ధి దేశంగా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.